నమస్కారం సార్. నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి విజనరీ లీడర్గా పేరొందినటువంటి చంద్రబాబు గారు ఈరోజు అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో ఈరోజు గర్వంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి అనేక వేదికల మీద మాట్లాడుకునే పరిస్థితి. సో చంద్రబాబు గారు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి, ఆయనతో ఉన్న మీకు అనుబంధం ఏంటి? నాకు ఆల్మోస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నానండి. నాకు ఒక ఐడియల్ ఆయన. సో ప్రతిసారి కూడా వారిని చూసినప్పుడు నా సిస్టమ్ ఛార్జ్ అవుతుంది. సో దగ్గర 6 నెలలు ఛార్జ్ అలాగే ఉంటుంది. సో రెట్టించిన ఉత్సాహంతో నేను కూడా పనిచేస్తూ ఉంటాను. సో వారితో సహచర్యం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి, వారి యొక్క ఫాలో అవుతున్నప్పటి నుంచి కూడా నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్. సో ఆ లైఫ్ స్టైల్ కానీ, ఆ సింపుల్ లైఫ్ స్టైల్, ఎథిక్స్, ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రతిదానికి కోపోద్రేకం కాకుండా మనం ఎంత సమన్వయం పాటించాలి. సో ఇలాంటి లక్షణాలు ఎన్నో నేర్చుకున్నాం. ఆయన ఒక మార్గదర్శి, ఒక టార్చ్ బేరరు, ఒక దీర్ఘదర్శి. సో ఈ రోజున 74 సంవత్సరాల నుండి 75 సంవత్సరంలో ప్రవేశిస్తున్న ఆయన సెంచరీ చేయాలని, ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ఈ దేశానికి కూడా, ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ గర్వంగా తలెత్తుకునేలాగా ఆయన ఎన్నో మార్గదర్శకాలు తీసుకురావాలని, ఆయన ఆశయాలు, ఆయన అభివృద్ధి అంతా కూడా ఫలించి ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన సెంచరీ చేసే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. సో అసలు ఒక విధంగా చెప్తే నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అంత హార్డ్ వర్కరు, నిరంతరం ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశ శ్రేయస్సు కోసం శ్రమించే వ్యక్తి. ఈవెన్ 2 సార్లు దేవగౌడ స్థానంలో కానీ, ఐకే గుజరాల్ అప్పుడు కానీ, సో 2 సార్లు కూడా ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా చాలా సున్నితంగా తిరస్కరించి, నాకు నా రాష్ట్రం, నా ప్రజలు, నా నేల ముఖ్యమని జస్ట్ తృణప్రాయంగా త్యజించిన వ్యక్తి ఆయన. సో కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం కొన్ని గేమ్స్లో, ఎస్పెషల్లీ క్రికెట్లో చూస్తూ ఉంటాం, చాలా టాలెంటెడ్ ప్లేయర్ ఉంటాడు, అతను ఎప్పుడో లాస్ట్లో పంపిస్తూ ఉంటారు. యాక్చువల్గా అతను ఓపెనింగ్ తీసుకెళ్ళినా, లేకపోతే ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్ ఎప్పుడు తీసుకెళ్ళినా అతను బ్రహ్మాండంగా ఆడగలుగుతాడు. ఆల్రౌండర్స్ ఉంటారు కొంతమంది, బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తారు, బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తారు, బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొని ఉండి, లేకపోతే ఈ రోజున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో తీసుకోండి, మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఆయన్ని పూర్తి స్థాయిలో వినియోగించలేకపోయారు. ఆయన సేవలను కానీ, ఆయన యొక్క నాలెడ్జ్ని కానీ అనేది నాకు ఎక్కడో బాధ ఉంటుంది. ఎందుకంటే ఇదే వ్యక్తి ఈ దేశంలో వేరే రాష్ట్రంలో పుట్టినా కూడా నాకు తెలిసి ఆయన వద్దు అనుకునే వరకు, ఆయన శరీరం సహకరించే వరకు కూడా ప్రజలు బహుశా పట్టం కట్టేవారేమో. సో నాకున్న నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్, ఇటు గుజరాతీస్ కానీ, మహారాష్ట్రియన్స్ కానీ, ఇటు యూపీ, ఎంపీ, వేరెవర్ యూ కాల్, ఎక్సెప్ట్ మన 2 తెలుగు రాష్ట్రాలు తప్పించి మిగతా ఈవెన్ కర్ణాటక, ఇటు కేరళ, ఇటు తమిళనాడు, అందరూ చెప్పే మాట ఏంటంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన వెనక ఉన్న శక్తియుక్తుల్ని మీ వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటలేదని చెప్పి, బ్యాడ్ లక్, మీరు ఆన్ అండ్ ఆఫ్ ఆయనకి అధికారం ఇస్తున్నారు. అదే నా హిందీ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన చెబుతూ ఉంటాడు, అరే దేశ్ మే సబ్ లోగ్ భగవాన్ కో మాంగ్తా హై, లేకిన్ ఆప్కా తెలుగులో క్యా రే శైతాన్ కో మాంగ్ రే అంటూ ఉంటారు. సో అటువంటిప్పుడు కించిత్తు బాధగా ఉంటుంది, కొంచెం సిగ్గేస్తూ ఉంటుంది. కానీ ఆ విషయం మాత్రం అది నిజమండి. ఇదే మహానుభావుణ్ణి కానీ ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా ఓటమి అనేది ఇవ్వకుండా ఈ ప్రజలు బహుశా ఆయన్ని కొనసాగించుంటే, ఆయన కన్న కలలు, మనం ఎదురు చూసిన ఈ తెలుగు రాష్ట్రాలు మరో సింగపూర్ గాను అవి ఉండేవని చెప్పి నా ప్రగాఢ నమ్మకం. సో ఆయన 2020 విజన్ తీసుకోండి, ఆ 2020 యొక్క విజను ఈ రోజున తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు కదా. అవును, అసలు ఎవరన్నా ఊహించారు ఆ భూమి రేట్లు? ఇదే హైటెక్ సిటీ, ఎల్ఎన్టీ ద్వారా నేను హైటెక్ సిటీ జరిగేటప్పుడు వర్క్ చేశాను నేను అక్కడ. సో మేము కొన్ని కాంట్రాక్టులు చేసాం, కొంత ఎక్విప్మెంట్స్ అవి ఇచ్చాం. ఆ రోజుని హైటెక్ సిటీ ఏరియాలో మా ఎంప్లాయీస్ అక్కడి నుంచి అటు ఇటు మూవ్ అవడానికి కనీసం ఈవినింగ్ ఒక 5 దాటితే ఒక కాకి కనపడదండి అక్కడ, ఒక మనిషి సంచారం ఉండడు. సో మాకు తెలిసిన ఆయన ఒక ఆయన, మా చిన్నాన్నగారు కూడా తీసుకెళ్ళి హైటెక్స్కి ఆపోజిట్లోనే తీసుకెళ్ళి, ఒక 10 ఎకరాలు ఇక్కడ మనకు తెలిసిన బిట్ ఒకటి ఉంది, ₹1,00,000 90,000 చదువుతున్నాడు, కొనరా అంటే ఏంటి బండల గిండలు కొనమంటాడని చెప్పి నేను తీసుకోవాలా. ఈ రోజున 100 కోట్లు అండి అక్కడ.
సో అదేవిధంగా అసలు మా ఎంప్లాయీస్కి ఆటో కూడా దొరికేది కాదండి, అంత నిర్మానుష్యంగా ఉండేది. అటువంటిది ఈరోజు నాకే అటు వెళ్ళినప్పుడల్లా ఆశ్చర్యపడతా ఉంటాను నేను. సో మనం ఆ రోజున ఇక్కడ వర్క్ చేసిన హైటెక్ సిటీ దాని చుట్టూ చూస్తే ఎంత అభివృద్ధి, ఎంత అభివృద్ధి. నిజంగా మన వాళ్ళు మరి మెంటాలిటీ ఏంటో తెలియదు, లేకపోతే పాత రోత 5 ఏళ్ళకే పాత రోత అవుతుందో ఏంటో తెలియదు, కానీ మరి ఎందుకో తెలియదు అటువంటి గొప్ప దార్శనికుడిని, అంత విజనరీ లీడర్ని, అంత అభ్యుదయ పదంలో తీసుకెళ్లే వ్యక్తిని ఎందుకు ఈ విధంగా వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ పవర్ ఇచ్చి చేస్తారో తెలియదు. మరి మన వాళ్ళకు కూడా మరీ ఇబ్బడి ముబ్బడిగా మరి సంపద పెరిగినా లేకపోతే డెవలప్మెంట్ కూడా మన వాళ్ళు హరించుకోలేరా, లేకపోతే తట్టుకోలేరా, లేకపోతే ఓరవలేరా, అసలు నాకు అది ఏ విధంగా అన్వయించుకోవాలో తెలియట్లేదు. బట్ ఇది పెద్ద దురదృష్టకరం అండి. ఈరోజు చూస్తున్నారు కదా ఎంత డిజాస్టర్ జరుగుతుందో, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అన్ని విధాలుగా తిరోగమనమే. ఏ ముహూర్తాన్ని అతను ఆ ప్రజావేదికని కూలగోల్చాడో అంతా రివర్సే కదా. రివర్స్ టెండరింగ్ అని ఏ రోజున ఆ వ్యక్తి నోటి నుంచి మాట వచ్చిందో కానీ, సో ప్రతిదీ రివర్సే కదా. పాలన రివర్సు, అభివృద్ధి రివర్సు, ఇండస్ట్రీస్ రివర్సు, ఏది తీసుకున్నా సరే. సో వెల్ఫేరు, సంక్షేమ పథకాలు రివర్సు, అన్నీ అసలు ఇది అదేం లేదు కదా, ప్రతిదీ రివర్సే. మరి ఈసారైనా ఇంత దార్శనికుడు ఈ రోజున ఇండియాలో ప్రతి రాష్ట్రం, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈయన ఆదర్శంగా తీసుకుంటారు. ఈయన ప్రవేశపెట్టిన పథకాలని, ఈవెన్ తీసుకొచ్చిన టెక్నాలజీని, ఆ డాష్ బోర్డ్ టెక్నాలజీ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ యొక్క అన్నీ కూడా రిఫార్మ్స్ అన్నీ కూడా ఈయన ఫుట్ స్టెప్స్ని ఫాలో అవుతూ ఉంటారు. మీరు చూసుంటారు కొంతకాలం క్రితం మనకి ఈ హచ్ మొబైల్కి ఒక యాడ్ వచ్చేది, హచ్ డాగ్ యాడ్ ఉంటుంది, వేర్ ఎవర్ యూ గోస్ ద నెట్వర్క్ విల్ ఫాలో యూ అని చెప్పి ఆ చక్కటి ఒక కుక్క పిల్లతోటి ఒక యాడ్ ఉంటుంది. అలాగే ఎంటైర్ నేషన్ ఈ రోజున బాబు గారు అడుగుజాడల్లో నడుస్తుంది. ఎంటైర్ లీడర్స్ అందరూ కూడా ఆయన యొక్క ఆదర్శంగా తీసుకుంటున్నారు. మరి ఎందుకో అంటే మన పెరట్లో ఉన్న మొక్కకి అది ఔషధ మొక్క అయినా కానీ దానికి వాల్యూ తెలియదు అన్నట్టుగా, పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా, మరి ఎందుకో మన ప్రజలు ఈ తాత్కాలిక తాయిలాల కోసం ఎవడో ఒక వ్యక్తి ఆయన తండ్రి అది చేశాడు ఇచ్చేసాడని చెప్పి, ఇప్పుడు తండ్రి గొప్పవాడైన మాత్రం కొడుకు అవ్వాలని లేదు కదండి. పండిత పుత్ర పరమసుంట అన్నట్టు చెబుతూ ఉంటారు మనవాళ్ళు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మనవాళ్ళు ఈ విధంగా ఎన్నుకున్నారో తెలియదు. సో ఇప్పటికీ కూడా సో బుద్ధి తెచ్చుకుని ఆ ప్రగతి పదంలో ఆ మహానుభావుడికి పట్టం కట్టి నిజమైన పుట్టినరోజు కానుక ఏదైనా ఉందంటే ఆయనకి మన ఈ తెలుగు రాష్ట్రంలో, మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏదో ఇప్పుడు ఈ రోజున సర్వేలు ఏదో చెబుతున్నాయి, నేను సర్వేలన్నీ కూడా పక్కన పెట్టి నిజంగా తెలుగువాడు ఎంతోమంది గొప్ప వ్యక్తులండి. ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమర నిర్దేశించిన గడ్డ మనది. ఒక టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి ఒక గొప్ప నాయకుడు తిరిగిన గడ్డ మనది. అలాగే కందుకూరి వీరేశలింగం లాంటి ఒక సంస్కరణకర్త తిరిగిన గడ్డ మనది. అల్లూరు సీతారామరాజు లాంటి ఒక మన్యం వీరుడు తిరిగిన గడ్డ మనది. ఈ విధంగా ఎన్టీ రామారావు గారి లాంటి ఒక గొప్ప యాక్టరు కమ్ పొలిటీషియన్, నవ్వుతో ఉన్న భవిష్యత్తు, అటువంటి మనిషి ఇంకా రాడు రాకపోడు. సో ఈ విధంగా చెప్పుకుంటే ఎంతోమంది మహామహులు, వాగ్గేయకారులు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, సంఘ సంస్కర్తలు, ఎంతోమంది నడయాడిన గడ్డ ఈ రోజున గంజాయికి నిలయమైపోయింది, డ్రగ్స్కి నిలయమైపోయింది, అరాచానికి నిలయమైపోయింది, ఒక అరాచక పాలనకి నిలయమైపోయింది, దోపిడీకి దాచుకోవడానికి దోపిడీకి నిలయమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని, ఆయన చేసిన మంచి పనులన్నీ తలుచుకొని నిజంగా ఆత్మాభిమానంతో ఆ మహానుభావుడికి నిజమైన పుట్టినరోజు కానుకగా మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే, ఇంక్లూడింగ్ మీ అమూల్యమైన ఓటుని ఆయనకేసి 175కు 175 సీట్లు ఇస్తే అది నిజమైన ఒక దార్శనికుడికి, ఒక టార్చ్ బేరర్కి, ఒక దీర్ఘదర్శికి, మన ఈవెన్ భార్య బిడ్డలకు కూడా న్యాయం చేయకుండా ప్రజలు రాష్ట్ర శ్రేయస్సు అని చెప్పి 24 గంటలు శ్రమించే ఆ వ్యక్తికి నిజమైన కానుక ఇవ్వదలుచుకుంటే మీ అమూల్యమైన ఓట్లేసి ఆయనకి మీ యొక్క పుట్టినరోజు కానుకగా ఆయనకి మీరు ఇవ్వాలని యావత్ ఆంధ్ర ప్రజానీకానికి నా యొక్క విన్నపం, నా యొక్క అభ్యర్థన.